ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే దెందులూరు నియోజకవర్గంలో మాత్రం పొలిటికల్ హిట్ పీక్స్ కు చేరుకుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న దెందులూరులో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కోటారి అబ్బయ్య చౌదరి దాదాపు 17,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఈసారి దెందులూరులో ఎన్నికల రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం అక్కడ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో కోల్పోయిన పట్టును సాధించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన చింతమనేని ఈసారి 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా నిత్యం శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో చింతమనేని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పెదపాడు మండలం ఏపూరులో 3వ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ అభివృద్ధి అంటే కనీసం అవగాహన లేని జగన్ లాంటి మోసగాడు ముఖ్యమంత్రి అవడం వల్ల నేడు మన రాష్ట్రానికి రాజధాని యువతకు భవిష్యత్తు లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు విజన్తోనే రాష్ట్రానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికలలో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం 2014 ఎన్నికలలో గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో పేదల సొంత ఇంటి కలను దగా చేసిన జగన్ తీరుపై చింతమనేని మాస్ లెవెల్లో ర్యాగింగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పెదపాడు మండలం ఏపూర్లో జరిగిన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో వైసీపీ పాలనలో తమ గోడు వెళ్లబోసుకున్నారు పలువురు గ్రామస్తులు. మీరు మంజూరు చేస్తే ఇల్లు కట్టుకున్నామని, సగం వరకు డబ్బులు కూడా వచ్చాయన్న లబ్ధిదారులు ఈ వైసీపీ పాలన వచ్చాక మిగతా డబ్బులు రాక ఇల్లు పూర్తి కాక దీన పరిస్థితిలో ఉన్నామంటూ వాపోయారు. చింతమనేని మంజూరు చేసిన సమయంలో ఇంటి నిర్మాణ నిమిత్తం ₹1,00,000 వచ్చాయని, ప్రభుత్వం మారాగా మిగతా బిల్లు రావాలంటే ఇంటికి జగన్ బొమ్మ పెట్టాలని వైసీపీ నాయకులు బెదిరించినట్లు వివరించారు. వైసీపీ వాళ్లు తమ వద్ద ఎదురు ₹600 తీసుకున్నారని తెలిపారు. 4 ఏళ్లు దాటినా రోజుకి ₹1 కూడా పడలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకుల చిల్లర పనులను బహిర్గతం చేశారు ఏపూరు గ్రామస్తులు. అయితే ఈ సందర్భంగా చింతమనేని చిన్న ఉదాహరణ చెప్పారు. తాను భోజనానికి కూర్చోపెట్టి మీకు ఆకు వేశాను, అన్నం పెట్టాను, పప్పు కూర వడ్డించానని వివరించిన చింతమనేని మీ భోజనం సగంలో ఉండగా దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిందని, తన తర్వాత వచ్చిన వాళ్ళు బాధ్యతగా మీకు మిగతా అన్నం వడ్డించాల్సిందిగా అంటూ ప్రశ్నించారు. భోజనం మజ్జిగ అన్నం వరకు చూడాల్సిన బాధ్యత లేదా వైసీపీ వాళ్లకు అంటూ నిలదీశారు. పేదలకు ఇలా అర్థం ఆకలితో ఉంచడం ధర్మమా అని మండిపడ్డారు. ఇదే పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి అసలు తీరు అంటూ గ్రామస్తులతోనే వైసీపీ ప్రభుత్వ తీరును తప్పు పట్టించారు చింతమనేని. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో సైతం హల్చల్ చేస్తుంది. కాగా మరో 2 నెలల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఎవరెవరికి అయితే ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందో వారు అందరికీ తొలి ప్రాధాన్యతలో ఇంటి నిర్మాణం బిల్లులు పడేలా చర్యలు చేపడతామని చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు. చింతమనేని గ్రామస్తులకు భరోసా ఇచ్చి అండగా ఉంటారని చెప్పడంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2024 ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా దెందులూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు చింతమనేని ప్రభాకర్. నేనే శాంక్షన్ చేశాను, మీరే శాంక్షన్ చేశారు. అక్కడ అవును, అప్పుడు రాసి సంతకం పెట్టారు. చెప్పు మిగిలిన బిల్లు ఇవ్వాలి, కట్టుకోవాలి. మేము నన్ను అడుగుతావే కూతురు 600 ఇచ్చి ఆ జగన్ గడు బొమ్మ వేసుకుని డబ్బులు కట్టింది నీ కూతురు 600 బ్యానర్ వేసుకుని నేను ఇస్తానని చెప్పి 4.5 ఏళ్ళు అయింది. నేను ఇస్త్రాకేసాను, నీళ్ళు పోసాను, అన్నం పెట్టాను, సగం అన్నం తింది, మిగిలిన పెరుగన్నం దాకా పెట్టాలి కాదు. అది ధర్మా కాదా? ఆడబ్బ సొత్తు కాదు, నా అబ్బ సొత్తు కాదు. మీరు ఇచ్చిన అధికారంతో నీకు ఇల్లు ఇచ్చా, అవునా? నీకు ఇంకో మాట చెప్తా, నేను ఇవ్వకపోగా ఎదురు 600 తీసుకుంది. కానీ నీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఒక్కసారి చూడు అంటే ఆడ చూసిందంట. నీ కూతురు విచిత్రంగా ఒకసారి చూడు అంటే ఆడ చూసేది. నాకే చెప్పింది చేయబట్టి ఎవరికో చెప్పాలి. నిజాయితీ ఒప్పుకున్నావు, గొప్ప.